ములుగు జిల్లా పర్యటనలో ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి సీతక్క. నిరాధార ఆరోపణలతో మనోభావాలను కించపరిస్తే చెప్పు తెగుతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీలకు సెల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని సీతక్క ఫైర్ అయ్యారు. మేడారం ప్రమాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వాడు ఏమంటాడంటే మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయలలో మీరు ఫోన్లు కొనాలని ఇచ్చారు. మనం ఒక్కసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే వేస్తాను వచ్చి 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని మళ్ళా టెండర్ పిలుసు. మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. ఇదే పక్క రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాల్లో కూడా 11,800 కొన్నారు, 700 కొన్నారు. మేము 11,650 కొంటే వాడు ఏమంటారు బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నదంట. 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం ఉంటే చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చెప్తాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు ఒకటి 14,000 వేసారు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తలేదు ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగలు ఎక్కడ చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు తెగుద్ది, తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు. ఈ రోజు